హలో ఎవ్రీవన్. ఈరోజు మేము వీఐపీ రోడ్‌లో స్టాపర్ షాప్ ఉంది కదండీ! ఆ అపోజిట్‌గా ప్లేమోర్ అదని పిల్లల ప్లేమోర్ అనేది ఉన్నది. సో, అదైతే కింద సెల్లార్‌లోంచి థర్డ్ ఫ్లోర్‌కైతే వెళ్ళాలి. అండ్ టైమింగ్స్ అని ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో, వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ప్రైజెస్ కూడా చెప్తాను. అండ్ ఇప్పుడైతే మేము థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళాలి. సో, ఇప్పుడైతే మా విన్నీని, ఖుషీని అయితే థర్డ్ ఫ్లోర్‌కి అయితే మేము తీసుకెళ్తున్నాం. వాళ్ళైతే ఇప్పుడు ఎంత బుద్ధిగా చూడండి ఎంత స్టిల్ ఇస్తున్నారు ఇద్దరున. అండ్ ఇదొచ్చేసి ఇంకా ప్లే ఏరియాస్ అయితే వైజాగ్‌లోని నేను చూసినవి హ్యాపీ పోలో ఒకటి చూసానండి. జంప్ అండ్ జాక్ అండ్ ఇది ప్లేమోర్. ఇప్పుడైతే మేము ప్లేమోర్‌కి పిల్లలనైతే తీసుకెళ్తున్నాను. ఎంట్రన్స్ మేమెళ్ళేది నైట్ 8కి ఎళ్ళామండి. అండ్ 8:00కి వెళ్ళాము. టూ లేట్‌గా వెళ్ళాం కదా! ఇప్పుడు ప్రైజెస్ అయితే చెప్తాను. ఇది మనం కార్డ్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ మినిమమ్ వచ్చి 1000 అండ్ 3000, 6000 అండి. మినిమమ్ అయితే 1000 తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికెళ్ళినా స్వైపింగ్ కార్డ్స్ అనేది ఉన్నాయి కదండీ! మన సీఎంఆర్ సెంటర్‌లో అలాగా. సో, ఇక్కడ కూడా సేమ్ మనమైతే కార్డ్ అయితే తీసుకోవాలి. అండ్ మనీ ఒకవేళ సరిపోకపోతే పిల్లలు గేమ్స్ ఆడితే రీచార్జ్ కూడా చేసుకోవచ్చనమాట. ఇక్కడ చిన్న శాండ్‌లా వేశారు. అంటే క్లే అనమాట. క్లే అని అంటారు. ఇంకేమైనా అంటారో అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ క్లే ఏసి ఇక్కడ మనం వా షేప్స్ అయితే చేసుకోవచ్చనమాట క్లే తోటి. ఇక్కడ పిల్లలకంటే వాళ్ళ డాడీయే ఎక్కువ ఆడారు. డా వ మేమే కాదండి ఎవరైనా పిల్లలతో వెళ్తే వాళ్ళకంట మనం ఎక్కువ యాక్టివ్‌గా ఉంటే వాళ్ళనేది అంత యాక్టివ్‌గా, హ్యాపీగా ఆడుకుంటారనమాట. సో, ఎక్కడ మీరైతే సిగ్గుపడకండి. చక్కగా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇక్కడైతే ఖుషిని చూసాను. ఎలాగా దానికి ఇంకా తెలియట్లేదనమాట. ఇంకా 2 ఇయర్స్ కదా తను. కొంచెం అలా ఇంకా తన స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. తర్వాత ఇంకా రెచ్చిపోద్దనమాట. ఇది శాండ్ పిట్ ఏదో అన్నారు. సో, ఇక్కడ ఎక్కడైనా మనకి అవర్స్ ఇస్తారు కదండీ టైము. ఇది మాత్రం ఈ ప్లే ఏరియా మాత్రం ఈ ఒక్క జోనే. ఈ ఒక్క జోన్ మాత్రం రూ. 270 తీసుకున్నారు. అన్‌లిమిటెడ్ అనమాట. చిన్న చేతికి బ్యాండ్ అనేది ఏశారు. సాక్సెస్ మీరైతే ప్లే ఏరియాకి ఎప్పుడైనా వెళ్లారంటే ఎక్కడైనా సాక్స్ అయితే కంపల్సరీ అండి. మీ ఇంట్లో పట్టుకొని వెళ్ళండి. ఇక్కడైతే రూ. 70, 80 అలా తీసుకుంటారు. సో, ఖుషి వెళ్ళింది కదా! పాపం స్టార్టింగ్ కదా! దానికి ఇంకా తెలియట్లేదని సో, పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చనమాట. సో, నేను మళ్ళీ పేరెంట్స్ వెళ్ళినా వాళ్ళకి కూడా సాక్స్‌లయితే ఉండాలి కంపల్సరీగా. సో, తనతో పాటు నేను సాక్స్‌లు తీసుకున్నాను. అండ్ ఇది సేమ్ బ్యాండ్ తోటి ఈ పక్క ఏరియాలో కూడా మనం వెళ్ళొచ్చు. ఇది అన్‌లిమిటెడ్ అండి. కొంచెం వాళ్ళకి టైం ఈ రెండైతే నాకు చాలా రీజనబుల్‌గా అనిపించాయి. 270కి అన్‌లిమిటెడ్ మాట. ఎక్కడైనా మనకి 1 అవర్ అలా తీసుకుంటారు కదా! ఇది మాత్రం అన్‌లిమిటెడ్ మాట. సో, ఇందులోకి పేరెంట్స్ ఎళ్ళకూడదు. బాల్స్ నలిగిపోతాయి కదా! మనం మరి పెద్దవాళ్ళు అడిగేస్తే. సో, ఇక్కడైతే వాళ్ళ ఇష్టం మాట. అండ్ శాండ్ పిట్ ఉంది కదండీ ఇటుపక్క అది ఖుషి ఆడింది. నెక్స్ట్ ఇక్కడ విన్నీ. అండ్ ఇందులోని మళ్ళీ ఈ హార్స్ ఎక్కడానికి మళ్ళీ రూ. 100 అయితే చార్జ్ చేసుకున్నారు. అండ్ ఆ ఒక్క రూ. 100 ఒక పర్సన్ తీసుకుంటే చాలు. మిగతా హార్స్‌లన్నీ ఎవరైనా ఎక్కియొచ్చనమాట. సో, ఎవరైనా ఎక్కినప్పుడు మీరు మీ పాపని తోసియండి. నేను అలాగే పంపించేసాను. అది వేరే విషయం. అండ్ ఇక్కడ మళ్ళీ అక్కడి నుంచి విన్నీతో వచ్చేసింది ఖుషి. చాలా చక్కగా ఆడిస్తుందండి విన్నీ నిజంగా చెల్లిని. ఎవరైనా నిజంగా సిబ్లింగ్సే వాళ్ళ సిస్టర్స్ గాని, బ్రదర్ గాని చాలా బాగా చూసుకుంటారు కదండీ! సో, అక్కడి నుంచయితే మేము తీసుకొస్తాం. యాక్చువల్లీ మాకు లేట్ అయిపోయింది. 9కనేది ఇది క్లోజ్ చేశారనమాట. సో, మేము వెళ్ళడం 8కెళ్ళాం. 9కి రిటర్న్ అయిపోయాం. మీరైతే ఎర్లీగా ఎళ్ళండి. ఫైనల్లీ మేమైతే ఇంటికెళ్ళిపోతున్నాం. బెలూన్స్ కొనుక్కొని. బాయ్.